మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. కేవలం అవే కాదు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్లో లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. తులా లగ్నంలో మీరు జన్మించారు అనుకోండి. ఉదాహరణకి తులా లగ్నానికి శుక్రుడు కారకుడు అవుతాడు. సో ఎప్పుడైతే శుక్రుడు కారకుడు అవుతాడో, లగ్నంలో శుక్రుడు ఉండగా పుట్టారు. చాలామంది ఏమంటారు, అంటే లగ్నంలో శుక్రుడు ఉండగా పుట్టాడు, బోల్డ్ అంత లగ్జరీ అనుభవించాలి, శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కదా. ఎస్, ఖచ్చితంగా అనుభవించాలి. కానీ అక్కడ ఏమిటి, మిగతా యోగాలు కూడా చూసుకోవాలి మీరు. అంటే మీ లాభాధిపతి ఎలా ఉన్నాడు, ఎంజాయ్ చేయాలంటే లాభం బాగుండాలిగా. అదేవిధంగా మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, ఇవి చూసుకోవాలి. అయితే మరి లగ్నంలో శుక్రుడు ఉన్నది దాని రిజల్ట్ ఇవ్వదా? ఖచ్చితంగా ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది అది? ఎప్పుడు కూడా చూడండి, ఒక్కొక్క వ్యక్తి తన యొక్క ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉంటుంది తన లగ్జరీ అనేటువంటిది. అంటే తన ప్రొఫెషన్ మంచి ప్రొఫెషన్లో ఉన్నాడండి, అతను చాలా బాగా ఉంది అతని లైఫ్లో ప్రొఫెషన్ కానీ అన్నీ అన్నప్పుడు ఒక కలెక్టర్ అయ్యాడు, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు అనేటువంటిది ఎట్లా ఉంటుందో, ఎప్పుడైనా ఏదైనా గ్రహం తన ఓన్ హౌస్లో కూర్చుంది అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే తన ప్రొఫెషన్ స్థానం కూడా బాగుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దిస్ ఇస్ ద రూల్. ఆస్ట్రాలజికల్గా మనకి మహర్షులు, జైమిని మహర్షి కావచ్చు, పరాశర మహర్షి కావచ్చు, అనేకమైనటువంటి సీక్రెట్ గ్రంథాల్లో ఉన్నటువంటి అంశం ఇది నేను చెప్తుంది. అయితే ఇక్కడ ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు పాపకత్తిరిలో ఏమైనా ఉన్నాడా, ఎలా ఉన్నాడని చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాలన్నీ చాలామంది చూడండి, టాలెంట్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. శుక్రుడు అంటేనే క్రియేటివిటీకి కారకుడు. అందంగా ఉంటారు, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటారు. కొంతమంది చూడండి, మనకి ఫ్యాషన్ రిలేటెడ్ వాటిలో, సినిమా ఫీల్డ్స్లో కూడా చూడండి, ఎంత అందంగా ఉన్నారండి హీరో, ఇంత అద్భుతంగా ఉంది హీరోయిన్, కానీ ఎందుకు రాణించట్లేదు అంటూ ఉంటాం. అంటే కారణం ఏంటంటే శుక్రుడు బాగున్నాడు, శుక్రుడు లగ్నంలో ఉన్నాడు, వాళ్ళకి తులా లగ్నం అయింది, కానీ పాపకత్తిరిలో ఉంది, స్ట్రక్ అయిపోయి ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మంచి మెర్సిడీస్ బెంజ్, ఆ రోల్స్ రాయ్, రేంజ్ రోవర్, ఏదైనా కార్ అనుకుందాం మనం, అద్భుతమైన కార్, ఒక 10 కోట్ల కార్ అనుకుందాం, ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయింది, ఎట్లా వెళ్తుంది? అది ఎన్ని కోట్ల రూపాయల కార్ అయినా ట్రాఫిక్లో ఇరుక్కుందంటే ఇరుక్కోవాల్సిందే. అది మారుతి 800 అయినా, లేకపోతే బెంజ్ కార్ అయినా, రోల్స్ రాయర్ అయినా. అలాగే శుక్రుడైనా పాపకత్తిరిలో పడితే పాపకత్తిరే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నట్టుగా ముందు వెనుకున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఆ గ్రహాలకి దీపారాధన చేయడం పాపకత్తిరిలో ఉంటే. ఎందుకంటే ఇక్కడ ఈ శుక్రుడు పాడవుతూ మళ్ళీ ఇంటికి కూడా ఇంట్లో మామూలుగా ఆగ్నేయం కూడా పాడైంది అనుకోండి, ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు ప్లస్ ఇంట్లో ఉండే ప్రదేశము ప్లస్ లగ్నంలో ఉండే శుక్రుడు రెండు ప్రభావం.
అలాంటప్పుడు ఏంటి కాస్త ఆగ్నేయం కొంచెం క్లియర్గా ఉండేలాగా, ఆగ్నేయం బాగుండేలా చూసుకోవాలి. ఎందుకు శుక్ర స్థానాన్ని మీరు సెట్ చేసుకోవాలి. అప్పుడు ఆల్మోస్ట్ 50-70% ఆఫ్ ప్రాబ్లమ్ మీకు క్లియర్ అవుతుంది అక్కడ. ఇది మెయిన్గా చూసుకోండి. అలాగే శుక్ర బలం పెంచుకోవాలి అన్నప్పుడు మీ లగ్నాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అలాగే తెల్లటి వస్తువులు గోవుకు తినిపించడము, అమ్మవారి యొక్క ఆరాధన చేయడము. మీకు గనక శుక్రుడికే ధనాధిపత్యం కూడా వచ్చింది అంటే ధనాధిపత్యం అంటే ఆధిపత్యం కాదు, ధనాధిపతి శుక్రుడితో కూడా కనెక్ట్ అయితే అప్పుడు మీరు ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళగలుగుతారు. బట్ డిపెండ్ ఆన్ కుజుడు ఎలా ఉన్నాడు, ధనాధిపతి ఎలా ఉన్నాడు, లాభాధిపతి ఎలా ఉన్నాడు, వీటిని మీరు కన్సిడర్ చేయాలి. వీటిని చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటుంటాయి, ప్రతిదీ ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి. అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా ఆవిడ చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఏం టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలని ఉంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాస్తుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, కానీ ఆ గృహంలో ఉండే వాస్తుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అయి నమః చేసుకోవచ్చు. లేదా దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసుకోండి. అలా కాదండి నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏలినాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమంటే ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందుకు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. అలా కాదు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి. లేదా సింజాని మన మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారిది. లేదండి నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కుజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో, అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది మీకు దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాలి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాలి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము, క్యారెట్లు, గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే పితృదేవతలకు కూడా చేయడం, అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అది కాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.